అయితే మరి చట్టాన్ని మీరే కట్టుకొడతానవే అది? క్రూరంగా తప్పు చేసేవాడికి కోర్టులో లేటుగా శిక్ష పడినప్పుడు మళ్లీ తప్పు చేయొచ్చన్న అవసరం, ధైర్యం పెరుగుతోంది. అందుకని మళ్లీ తప్పు జరగకూడదనే కట్టుకడుతున్నాను. అయితే నీ తమ్ముడికి కట్టుకడతావా? ఈ కేసులో నాకు డౌట్ ఉంది సార్. నా తమ్ముడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి అవసరమైతే కట్టుకడతాను. ఊళ్ళో వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసే కట్టుకట్టావా? ఏ నీ తమ్ముడు బాత్రూంలో జారిపడ్డా? వాడి చేతిలో మత్తు పదార్థాలున్నాయి. వాడి ఫోన్ నెంబర్తో ఏలెక్స్లో బైక్ కొన్నాడు. ఇంకేం కావాలి ఆధారాలు? అర్జున్, ఇలా చూడు. బుజ్జి ఎలాంటి తప్పు చేసినా వాడు నీ తమ్ముడు. అది గుర్తుంచుకోరా. అమ్మా, గవర్నమెంట్ సరిగ్గా లేదు, సిస్టమ్ సరిగ్గా లేదని తిడుతున్నాం. కానీ మనకో సమస్య వచ్చినప్పుడు అందరం స్వార్థంగా మారుతున్నాం. మనమే కదమ్మా సిస్టమ్. మనం కరెక్ట్గా ఉంటేనే కదా సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. కరెక్టే నువ్వు చెప్పేది. మనసొప్పట్లేదే. అయ్యో, నా కడుపులో ఉన్నప్పుడు తన్నింది, రొమ్ము పాలు తాగింది. వాడింకా నా పొత్తిళ్లలోనే ఉన్నట్టుందిరా దేవుడా. అర్జున్, అర్జున్, ఊళ్ళో ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడి నీ తమ్ముడి ప్రాణాలు తీసేయకురా. వాడు చేసిన తప్పుకి శిక్ష వేయిస్తారే కానీ వాడి ప్రాణాలకు ప్రమాదం రానివ్వరు. వాడి ప్రాణాలతో ఇంటికి తీసుకొస్తాను. కట్టుకట్టే. అప్పుడే తమ్ముడే తప్పు చేసినా నిజాయితీగా నడుచుకున్నాడని చెప్పి నేను ఈ కేసులో ఉంచగలను. వద్దనే భయం వేస్తుందనే. బుజ్జి, చేతులు కదపకు, ఎముకలు నుంచైపోతాయి. తెలియక చేశారు, నే వదిలేమని చెప్పన్నయ్యా. ఇందుకేనా చదివా? ఇదేనా మంచి ఉద్యోగం? అమ్మడిగితే నేనేం సమాధానం చెప్పండిరా? నన్నేం చేయమంటావన్నయ్యా? ఉద్యోగానికి వెళ్ళంటే ఇంజనీరింగ్ చదువుకున్న నన్ను సంబంధం లేని పని చేయమంటావా? బయట రోడ్డుకి పని దొరికింది, నీకు దొరకలేదా అంటే మరొచ్చి టేబుల్ తుడుస్తాడు. నేను తుడవగలనా అన్నయ్య? నేను తుడిచేటప్పుడు నాతో చదువుకున్నాడు వచ్చి కూర్చుంటే నా మనసుకి ఎలా ఉంటుంది? అలాంటప్పుడు ఎందుకు చదివించారన్నయ్య? నాతో చదువుకున్న వాళ్ళు కారు, బైక్, గర్ల్ ఫ్రెండ్ అని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అవేమీ లేవే అన్నయ్య. అన్ని డబ్బులతో చదువుకుంటున్నావు, అన్ని డబ్బులతో మెక్కుతున్నావు అని కంపేర్ చేస్తూనే ఉన్నారు. సొంత అక్క కూడా గౌరవించట్లేదన్నయ్య. అన్నయ్య, రేపు ఉదయం రింగ్ రోడ్ మీదుగా కోర్టుకి తీసుకెళ్తారంట. మన విశ్వాసాన్ని చూపించాల్సిన సమయం ఇది. ఫస్ట్ కేసు మనదే కదా ప్రభా? కోర్టుకి టైంకి వెళ్ళిపోవచ్చుగా? అవును సార్, వెళ్ళిపోవచ్చు సార్.
సార్ అమ్మ గురించి ఆలోచించు, కుటుంబం గురించి ఆలోచించు. నాకెవరు వద్దు. పుట్టినప్పటి నుంచి ఏదో ఒక ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంది. ఏం చదువుతున్నావు, ఏ ర్యాంకు, ఉద్యోగం చేయట్లేదా, ఎప్పుడు పెళ్లి, ఎప్పుడు చేస్తావన్న ప్రశ్న తప్ప ఈ సమాజంలోని ప్రశ్నలతో వెంటాడుతూనే ఉంది. నాకు నా కుటుంబం వద్దు, ఈ సమాజం వద్దు. నాకు మీరెవరూ నచ్చలేదు. నేను వెళ్తున్నాను. సైతాన్ బానిసలు పోలీస్ బస్సు మీద దాడి. 13 మంది బైక్ యువకులు తమ ప్రాణాల్ని త్యాగం చేసి నేరస్తుల్ని తప్పించారు. ప్రాణాలు కోల్పోయిన బైక్ యువకుల కన్నవారు ఆవేదన. నేరస్తులను తప్పించుకునేలా చేసిన ఏసీ అర్జున్ ని డిస్మిస్ చేసే అవకాశం ఉంది. అర్జున్, ఇప్పుడు నీ తమ్ముడి చావు కేక వింటావా? ఇల్లు వదిలి వెళ్లిన నా తమ్ముణ్ణి ప్రాణాలతో తీసుకొచ్చి నిలబెడతానని నేను అమ్మకి మాటిచ్చాను. ఇప్పుడు నేను నా తమ్ముణ్ణి కాపాడుకోలేకపోవచ్చు, నేనిచ్చిన మాటని కాపాడుకోలేకపోవచ్చు. కానీ దానికి కారణమైన నువ్వు ఇండియాలో ఏ స్టేట్లో ఉన్నా, నీ వెనక 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, ఒక ఊరే ఉన్నా, అందర్నీ సమూలంగా అంతం చేసి నీ ముందుకొచ్చి నిలబడతా. వాడేంటో వాడి పనేంటో అని ఉన్న ఒకడు నిదానం కోల్పోతే వాడి కోపం ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. నీ ఒంట్లో ఉన్న ఒక్కో కణము ఎందుకురా వీడి కుటుంబం జోలికెళ్లేవని తలుచుకుని బాధపడేలా చేస్తా. భయపెడుతున్నావా? నీ తమ్ముడితోనే నిన్ను, నీ కుటుంబాన్ని అంతం చేయించి నా 1 టన్ను సరుకు బయటికి తీసి నీ కళ్ళ ముందే దందా చేసి చూపిస్తా. ఇప్పటి నుండి నువ్వే నాకున్న ఒకే ఒక్క శత్రువే. నాకు శత్రువు అవ్వాలని ప్రయత్నించకు, అది నీ తరం కాదు. దేశమంతటా వ్యాపించి పెను ప్రమాదం సృష్టించనున్న 3,000 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలను కేసు ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిపార్ట్మెంట్ ట్రెజరీలో భద్రంగా ఉంచాలని కమిషనర్ ఆదేశించారు. ఎందుకు హాస్పిటల్ నుంచి అప్పుడే వచ్చేసారు? ఏం పర్లేదు. ఎనీ క్లూస్? టోల్ గేట్ కెమెరాస్ కంప్లీట్ గా చెక్ చేసాం. వాళ్ళు సిటీ దాటలేదు. ఇంతవరకు సీసీ కెమెరాలు దొరకకుండా క్రైమ్ చేసిన వాళ్ళు ఇప్పుడు మాత్రం ఎలా దొరుకుతారు? క్రిస్టీ, సార్. ఎయిర్పోర్ట్, హార్బర్, రైల్వే స్టేషన్ అందరికి లుకౌట్ నోటీసులు ఇవ్వు. ఎస్ సార్. అర్జున్, కమిషనర్ పిలుస్తున్నారు. ఐదుగురు కానిస్టేబుల్ సీరియస్ గా ఉన్నారు. నీ తమ్ముణ్ణి తప్పించడానికి నువ్వేదంతా ప్లాన్ చేశావని నిన్ను డిస్మిస్ చేయమంటున్నారు. నేను ఎలాంటి ప్లాన్ చేయలేదు సార్. నువ్వు ఈ పని చేసుండవని నాకు తెలుసు, కానీ నాకు వేరే చాయిస్ లేదు. ఏసీ నుంచి ఇన్స్పెక్టర్గా డీప్రమోట్ చేస్తానని చెప్పి నీ ఉద్యోగాన్ని కాపాడాను. రాజారాంకి ఈ కేసుని అప్పగించే. సార్, అభినందనలు ఇన్స్పెక్టర్ అర్జున్. బాబు, భోంచేస్తావా? అమ్మ భోంచేసిందా? నేనట్నుంచి ఏమీ తినలేదు. బీపీ బాగా పడిపోయింది. అమ్మా, బుజ్జి నీకు కొడుకైతే మాకు తమ్ముడమ్మా. మాకు బాధ ఉండదా? అర్జున్ వాడిని తీసుకొస్తానని చెప్తున్నాడు కదా, రామా వచ్చి భోంచేయి. అమ్మా రామ్మా, బుజ్జికేం కాదని చెప్పాను కదా, రామ్మా. అమ్మా, తమ్ముడే తప్పు చేసినా వాణ్ణి అరెస్ట్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్గా నువ్వు గెలిచావు. కానీ ఒక తల్లిగా నేను ఓడిపోయాను. మీ నాన్నగారు చనిపోయాక మీ నలుగురిని నేను ఒకేలా పెంచాను. ఒక బిడ్డ పోలీసుగాను, ఒక బిడ్డ క్రిమినల్ గాను పెరిగాడంటే నా పెంపకం సరిగ్గా లేదని అర్థం. బుజ్జిని కలిసి నేనేం తప్పు చేశానని అడగాలి, నువ్వెందుకు ఇంత పని చేశావని అడగాలి.
అంతవరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. ఇది నాకు నేను వేసుకునే శిక్ష. అమ్మా, రే, నువ్వేరా మా ధైర్యం. అమ్మని నేను చూసుకుంటాను. తండ్రి లేని బిడ్డ తల్లి సరిగ్గా పెంచలేదన్నా చెడ్డ పేరు అమ్మకి రాకూడదు. ఓ కుటుంబానికి తల్లి ఓడిపోయిందన్న పేరొస్తే ఆ కుటుంబం మొత్తం ఊడిపోయినట్టే. వెళ్ళి నీ పని చూసుకో. బుజ్జిని అమ్మ ముందు నిలబెట్టు. అమ్మని ఓడిపోనివ్వకు. మనల్ని కాపాడడానికి వచ్చిన బైకర్స్ లో 13 మంది చనిపోయారు.